వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. ఈరోజు మన క్లాస్లో 360 డిగ్రీస్ ఏం చెప్పుకోబోతున్నాం అన్నది చూద్దాం. సో తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి. సో ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే నేను ఎలా చెప్తున్నాను ఏంటి అనేది మరిన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. సో తప్పనిసరిగా మాత్రము మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చరికి చాలామంది ఒక 2 months నేను గ్యాప్ తీసుకున్నాను. అదేంటనే దానికన్నా ముందు మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చెప్తాను. సో సార్ 2 నెలలు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయినారు సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో మేము చాలా వెయిట్ చేస్తున్నామన్నారు, థ్యాంక్స్. సో అలాగే తర్వాత ఎస్పెషల్లీ ఆశం అని చెప్తా ఉన్నారు ఇక్కడ శివ. ఇక నెక్స్ట్ వచ్చరికి తర్వాత వచ్చరికి ఏమైపోయారు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో యాక్టివ్గా ఉండండి సార్ యూట్యూబ్ అంటున్నారు. సో సరే, మీ ఆలోచనలు మీ సలహాల గురించి. సో తర్వాత మీ క్లాసులకి ఎడిక్ట్ అయిపోయాం సార్, సడన్గా ఆఫ్ చేశారని చెప్పేసి మరి నాగేంద్ర చెప్తా ఉన్నారు. సార్ ప్లీజ్ సార్ డూ మోర్ వీడియోస్ అంటున్నారు. హౌ ఆర్ యూ సార్ అంటున్నారు. మీ హెల్త్ ఎలా ఉంది అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనకి హెల్త్ జాగ్రత్త చూసుకోండి సార్ అంటున్నారు. సో మొత్తానికి హౌ ఆర్ యూ సార్ అంటున్నారు. తర్వాత వచ్చరికి సో మొత్తానికి ఏమైపోయారు సార్ కనిపించడం లేదని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మీ అందరిటువంటి ప్రేమ ఆప్యాయతలు ఆదరాభిమానాలకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఏమైపోయాను అనడానికి చెప్తా ఉన్నాను. సో మొత్తానికి అందరి క్వశ్చన్ ఏంటంటే సార్ ఏమైపోయాడు, సార్ ఏమైపోయాడు, ఏమైపోయాడు చూడండి ఒకసారి. నెంబర్ 1 ఏంటంటే నాకు కరెక్ట్గా జూన్ నెలలో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. వేరే ఇన్స్టిట్యూట్లో చెప్పడానికి వెళ్ళాను, అందువల్ల నేను వీడియో చేయలేకపోయాను. సో తర్వాత నా పీజీ పొలిటికల్ సైన్స్కి సంబంధించి యూజీసీ నెట్ కొంత ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కొంత ఆలోచనలతోటి పెట్టలేకపోయాను. తర్వాత వచ్చరికి ఇంకోటి ఏంటి సార్ అంటే నాకు యూపీఎస్సీ వాళ్ళు అంటే మనలాగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పేరేందంటే శ్రేష్ఠ డిజిటల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉన్నారు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు తప్పనిసరిగా మాకు కరెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటితో పాటు సబ్జెక్ట్ మనం ఏదైతే 360 డిగ్రీస్ చెప్తున్నామో సో అది చాలా బాగా నచ్చింది. వీళ్ళకి కరెంట్ అఫైర్ సబ్జెక్ట్స్తో పాటు చెప్పండి అని చెప్పారు. ఆల్రెడీ ఒక వీడియో వీళ్ళకి అప్లోడ్ చేశాను, హౌ టు ప్రిపేర్ యూపీఎస్సీ జియోగ్రఫీ అని చెప్పాను. జియోగ్రఫీ దట్ ఈస్ మై ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ యూపీఎస్సీ. సో దాని గురించి కొంత చెప్పాను. లాస్ట్లో మీకు ఒక వీడియో కూడా మీకు పెట్టాను. సో ప్రతిసారి మన వీడియోలో అంటే పాకిస్తాన్ వాళ్ళు న్యూ మ్యాప్ రిలీజ్ చేశారని దాని మీద ఒక వీడియో పెట్టాను. సో స్టార్టింగ్లో వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ అనే పదం మీకు అనిపించదు, ఎందుకంటే యాక్చువల్గా జాగ్రఫీ త్రూ మ్యాప్స్ అనేది వాళ్ళ కోసం చేశాను. సో రెండిట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుందని నాకు తెలియకుండా వాళ్ళకన్నా ముందే నేను అప్లోడ్ చేశాను. తర్వాత వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు అప్లోడ్ చేశారు, మేము అప్లోడ్ చేయలేకపోతున్నాం అన్నారు. సో మొత్తానికి వాళ్ళతోటి నేను సో నెక్స్ట్ వీడియో చేస్తానని చెప్పాను. సో ఇది ఇంకా తర్వాత వచ్చరికి పెయిడ్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు. ఇది నోటిఫికేషన్స్ ఇంకా రాలేదు. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెడీలో ఉన్నాయి. సో కోవిడ్ వల్ల కొంత ఆగిపోయినాయి కాబట్టి వచ్చిన తర్వాత నేను మీకు అందరికీ ఇస్తాను. ఎందుకంటే నా క్లాసుల వరకు అయితే పర్లేదు, కానీ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళందరినీ నేను కలుపుకొని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో అర్థమైంది కదా. సో ఎట్టి పరిస్థితుల్లో నేను మీకు మంచి క్లాసులు అందిస్తాను, ఎందుకంటే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తెలుస్తూ ఉంది నాకు. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనకి రీసెంట్గా మనకు వచ్చింది కదా. సో ఈ వచ్చినటువంటి ఈ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి తప్పనిసరిగా క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో ఉంటుంది. అసలు క్వశ్చన్ లేకుండా అంటే ప్రతి ఎగ్జామ్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, అంతే పక్క. సో ఎందుకు సార్ అంటే గతంలో ప్రీవియస్ పేపర్స్ చూస్తూ ఉన్నప్పుడు దీని వెయిటేజ్ ఏంటో మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు మనము వచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి మనం ఏం చెప్పుకోబోతున్నాం అనే దానికన్నా ముందు అసలు ఫస్ట్ 2020లో మనకి ఎక్కువగా కనిపిస్తున్న పదాలు ఏంటి సార్ అంటే సో కరిక్యులం ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే 5+3+3+4 ఉంటుంది. అంటే గతంలో మనకి ఎలా ఉండేదంటే 10+2+3 ఉండేది. అంటే 10th క్లాస్ వరకు చదువుతాము, తర్వాత +2 అంటే ఇంటర్మీడియట్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది. సో కాదు, ఇలా వేరుగా మార్చేశారు. సో ఎందుకు మార్చారు? గతంలో ఏమున్నదంటే 10+2+3 ఉంది. తర్వాత వచ్చరికి తప్పనిసరిగా ప్రైమరీ స్కూల్లో అంటే కంపల్సరీ కాదు కదా, ఆప్షనల్ అనమాట, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, రైట్. సో ఆప్షనల్ ఏంటి సార్ అంటే ప్రైమరీ స్కూల్లో మనకి మదర్ టంగ్ అనేది పెట్టాలి, అది రీజనల్ లాంగ్వేజ్, వెదర్ ఈజ్ హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం ఏదైనా సరే మదర్ టంగ్ అనేది పెట్టాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ, నిర్బంధం కాదు, ఉంటే బాగుంటుందని చెప్పారు.
అయితే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో మదర్ టంగ్ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారు? అసలు 10+2 2+3 అనేది మనం చదువుకున్నది, నేను చదువుకున్నది కూడా ఇదే మనం మోడల్. ఈ కొత్త మోడల్ మీద మనము పార్ట్ బి అనే వీడియో చేస్తాను. ఇప్పుడు పార్ట్ 1 ఏంటి సార్ అంటే అసలు ఎలా వచ్చింది, ఈ బేసిక్ కాన్సెప్ట్ మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం. సో మనకి బేసిక్ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాలి సార్ అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనకి ఏం జరిగింది సార్ అంటే చాలా మార్పులు జరిగింది. సోషలాజికల్ రీఫార్మ్స్ అంటారనమాట. సో వీలుంటే మనకి బ్రిటిష్ వాళ్ళ మీద ఒక వీడియో పెడతాను. సో రీఫార్మ్స్ మనకి హిస్టరీలో వస్తాయి అనమాట. సోషలాజికల్గా ఏమేమి రీఫార్మ్స్ చేశారు, ఎడ్యుకేషనల్గా ఏమేమి రీఫార్మ్స్ చేశారు, అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి రీఫార్మ్స్ చేశారు, ఇలాగా చాలా రీఫార్మ్స్ అనే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. సో తర్వాత ఆర్మీ రిలేటెడ్గా సైన్యానికి సంబంధించిన మార్పులు ఏమున్నాయి, తర్వాత వచ్చరికి మహల్వారీ, తర్వాత రైతువారీ, జమీందారీ, ఇలా కొన్ని అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇలాగా వచ్చినటువంటి మార్పుల్లో ఒకటి వాళ్ళు చేసిన మార్పులు ఏంటి సార్ అంటే ఎడ్యుకేషన్లో కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చారు. మీరు ప్రీవియస్ పేపర్ చూడండి, మనకి మెకాలే కమిటీ అని, వుడ్స్ డిస్పాచ్ అని, తర్వాత హంటర్ కమిషన్ అని ఇట్లా కొన్ని వస్తూ ఉంటాయి. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే 2 ఏరియాస్ మనం చెప్పుకుంటాం. ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి 2020 కన్నా ముందు ఏం జరిగింది అని చెప్పుకునే ముందు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం చూస్తాం. బిఫోర్ ఇండిపెండెన్స్ ఎరా ఏంటి సార్ అంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసిన టైంలో, బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు ఏం చేశారు సార్ అంటే ఈ కమిషన్స్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏం చేశారు సార్ అంటే మన దేశంలో ఈ విధంగా ఈరోజు 2020 ఎడ్యుకేషనల్ పాలసీ ఎలా ఉందో అలాగే కొన్ని పాలసీలు ఉన్నాయి, అలాగే కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సో కమిటీలు తర్వాత ఈ పాలసీలు ఏమున్నాయి, ఈ కమిషన్స్ ఏమున్నాయి అనే దాని మీద తప్పనిసరిగా క్వశ్చన్. సార్ ఎందుకని ఇలా చెప్తా ఉన్నారు సార్ అంటే ఒక పాయింట్ ఏనండి. ఇక్కడ ట్రెండ్ ఎలా ఉండేదంటే క్వశ్చన్స్ మనకి ఈరోజు ప్రస్తుతం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ 2020 ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారము 5+2 3+4 ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఫాలో అవుతున్నాము అని చెప్పేసి, తర్వాత 10+2+3 అని చెప్పేసి. సో విచ్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్ గివెన్ ది బిలో అకార్డింగ్ టు ది 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి అడుగుతారు. ఇది మనకేమంటాం సార్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ అంటారు. ఇది మనం ఆన్సర్ ఈజీగా పెట్టేస్తాం. ఇది ఎప్పుడు అడిగాడు సార్ అంటే చాలా సంవత్సరాల క్రితం ఇలాంటి ప్యాటర్న్ ఉంది. కానీ ప్రస్తుత ప్యాటర్న్ ఎలా ఉంది, మనం ఎందుకని సర్వీస్ రావట్లేదంటే మనం ఏ కాడికి చదువుతూ ఉంటాం కానీ క్వశ్చన్ ఎలా వస్తుందో చాలామందికి పట్టుకోవట్లేదు. అది పట్టుకోవాలి. క్వశ్చన్ ఎలా వస్తుంది సార్ అంటే ఏమడతాడంటే ఫస్ట్ వన్ విచ్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్ గివెన్ బిలో ఆర్ విచ్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ గివెన్ బిలో అని చెప్పేసి అడుగుతాడు. ఏమడతాడంటే 10+2+3 అనేది సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం, సెకండ్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మనకి 5+3+4 అనేది మనకి 2020 ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం పెట్టారు. దేశంలో మొదటిసారిగా ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది వుడ్స్ డిస్పాచ్ అని చెప్పేసి ఇచ్చేసి ఇలాగా అన్నీ కలుపుతాడు. మనం 360 degrees అని ఎందుకు పెట్టుకుంటున్నాం సార్ అంటే మీరు కావాలంటే గత ప్రీవియస్ పేపర్స్ మీరు క్వశ్చన్స్ని వెరిఫై చేయండి. మ్యాచింగ్ అని ఇస్తున్నాడు, రైట్ స్టేట్మెంట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇస్తున్నాడు. అంటే ఒక ఇష్యూ రాగానే ఏం చేయాలంటే మనము అన్ని యాంగిల్లో మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఎస్పెషల్గా మనకి యూపీఎస్సీ ఎగ్జామ్స్లోను, గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జేఎల్ కొంత హై లెవెల్ స్టాండర్డ్ ఉన్న ఎగ్జామ్స్లో ఇలాగా మనకి రైట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ సింపుల్గా చెప్తాను. ఇవే ఎగ్జామ్ కాదు, తెలంగాణలో జరిగినటువంటి 2018-19లో మనకి జరిగినటువంటి విఆర్ఓ ఎగ్జామ్ మనం చూస్తూ ఉంటే మొత్తం సివిల్ సర్వీస్ ప్యాటర్న్లు ఇచ్చాడు. రైట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్. అది 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. అంటే క్వశ్చన్ ఇలాగా మనకి సింపుల్గా వస్తుందన్న ఉద్దేశంతో మనం ప్రిపేర్ అవ్వకుండా, మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెము గట్టిగానే ప్రిపేర్ అయితే క్వశ్చన్ ఎలా ఉన్నా సరే మన ఆన్సర్ అనేది చేయొచ్చు. కాబట్టి ఈరోజు ఏం తీసుకున్నాను సార్ అంటే సో పార్ట్ ఏ కింద మనం ఏం చేస్తామంటే ఇప్పటి వరకు 2020 ముందు నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి 2020 వరకు ఉన్నటువంటి పాలసీస్ ఏంటి, కమిషన్స్ ఏంటి, బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి డీటెయిల్గా చూసుకొని నెక్స్ట్ దాంట్లో కూడా డీటెయిల్గా ఏమేమి మాడిఫై చేశారు, కొత్త వాటిని ఏం తీసుకొచ్చారు, తర్వాత వచ్చరికి ఏమేమి తీసేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీలు తీసేశారు. ఇట్లా చాలాగా మనకి సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా మీకు ప్రయత్నం చేస్తాం. అంటే మనకి రైట్గా మనము ముందుకెళ్దాము. ఏంటంటే ప్రధానంగా మనకి ఎడ్యుకేషన్ సిస్టాన్ని మనం అందరూ ఒప్పుకోకపోయినా సరే మనకి తెలిసినటువంటి నగ్న సత్యం ఏం సార్ అంటే భారతదేశంలోకి ఇంగ్లీష్ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే
బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ అనగానే మనకి ఏం అర్థం కావాలి సార్ అంటే వీళ్ళు చేసినటువంటి చట్టాల నుంచి మనకు కొంత అర్థం కావాలి. కొంత పాలిటీ ఇంట్రొడక్షన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ చేస్తారు. ఈ రెగ్యులేటింగ్ యాక్టింగ్ని మాడిఫై చేసుకుంటూ 1784లో విలియం జాన్ పిట్స్ అని చెప్పేసి పిట్స్ యాక్ట్ అనేది తీసుకొస్తారు. సో ఇవన్నీ నేను చెప్పదలుచుకోవాలి డీటెయిల్డ్గా, జాగ్రత్తగా వినండి. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది సార్ అంటే ఈ మనకి యాక్ట్ అనేది 20 సంవత్సరాలకు సంబంధించింది. 1773కి 20 ఇయర్స్ మనం కలుపుకుంటా ఉంటే మనకి ఏమొస్తుంది సార్ అంటే మనకి ఏమంత వస్తుంది, మనకి 1793 వస్తూ ఉంది. 1793 చార్టర్డ్ యాక్టర్ అంటారు. చార్టర్డ్ అంటే ఒప్పందాలు. బ్రిటిష్ వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు జరిగినటువంటి ఒప్పందాలు. వీలుంటే మనకి ఆల్రెడీ నేను ఆన్లైన్ క్లాస్ అన్నాను కదా, దానికి సంబంధించి నేను పీపీటీలు అన్నీ తయారు చేశాను. సో వీలుంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 1793లో చార్టర్డ్ యాక్ట్ ఉంటుంది. తర్వాత ఇది కూడా 20 ఇయర్స్ తీసుకుంటా ఉన్నప్పుడు 1813, 1833, తర్వాత 1853. ఇక నెక్స్ట్ 20 ఇయర్స్ ఉంటుందా? లేదు. ఎందుకంటే 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఈ 4 చార్టర్డ్ చట్టాలతోటి మనకి ఆగిపోయి తర్వాత 1858 న్యూ గవర్నమెంట్ యాక్ట్ అని, దీని తర్వాత కౌన్సిల్ యాక్ట్లు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది మీకు ఒక ఓవర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి పాలిటీ బుక్ని తీసుకొని. ఇక మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే ఎందుకని ఇలా చెప్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది సార్ అంటే 1813వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 1,00,000 రూపాయలను ఏం చేశారు సార్ అంటే ఒక 1,00,000 రూపీస్ అనేది ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్మెంట్ చేయడం కొరకు మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ ఒక నోట్ చెప్తాను. ఇక్కడ భారతదేశంలో అఫీషియల్గా మనకి క్రిస్టియన్ మిషనరీస్ ఎప్పుడు వచ్చారు సార్ అంటే 1813 చార్టర్డ్ యాక్ట్ ప్రకారం. సో క్రైస్తవ మిషనరీలు అనేవి ఎప్పుడు వస్తారు సార్ అంటే మీకు అర్థం కాదు, మీకు గుర్తుపెట్టుకోసం ఇక్కడ చెప్తున్నాను. మిషనరీలు రైట్, క్రైస్తవ మిషనరీలు 1813లో వచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. క్రిస్టియన్ మిషనరీస్ అనగానే వాళ్ళు వచ్చిన తర్వాత ఏం ఫోకస్ చేస్తారు సార్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఫోకస్ చేశారు. కాబట్టి 1813 అనగానే ఎడ్యుకేషన్ అండ్ క్రిస్టియన్ మిషనరీస్ అని అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక పాయింట్ ఏంటంటే మనకి క్లాస్ ఏంటంటే 1833 నుంచి 1858 వరకు కూడా 1858 వరకు కూడా మనకి ఏం జరుగుతూ ఉందంటే ఎడ్యుకేషన్ మీద మనకి 1850 కాదు 1835 వరకు రాసుకుందాం. 1813 నుంచి మనకి 1835 వరకు రాసుకుందాం. రైట్, అది డిఫరెంట్ యాంగిల్. ఇక్కడ యాంగిల్ ఏంటంటే సో మనకి 1813 చట్టం నుంచి 1,00,000 రూపాయలు బడ్జెట్ ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉన్నారు. ఎప్పటి వరకు ఖర్చు పెట్టారు సార్ అంటే 1835 వరకు. వెరీ గుడ్, సూపర్ అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి సార్ అంటే వాళ్ళు బడ్జెట్ ఎలకేషన్ అయితే చేశారు కానీ ఎక్స్పెండిచర్ అనేది చేయలేదు. ఇది కీ పాయింట్ మనం తీసుకోవాలి. సో పాలిటీలో మనం చదువుకుంటాము బడ్జెట్ ప్రవేశపెట్టారు 1813 అనుకుంటాం, కానీ ఎక్స్పెండిచర్ చేశారా సార్ అంటే సో ఎందుకు చేయలేదు అంటే ఒక ప్రాబ్లం ఉంది. సో 2 డిస్ప్యూట్స్ అంటారు, వాటిని మనం వాదనలు అంటారు అనమాట. ఒకటేంటంటే మనకి ఓరియంటలిస్టులు అంటారు అనమాట. ఓరియంటలిస్టులు అంటే ఓరియంట్ అంటే అర్థమించారంటే రీజనల్ అనమాట. అంటే ఇక్కడ ఏమంటారంటే ఈ మనకి 1,00,000 రూపీస్ బడ్జెట్ అనేది ఖర్చు పెట్టాలన్నప్పుడు కొంతమంది విద్యావేత్తలు ఏమంటున్నారు సార్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి భాషలు ఏదైతే రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయో ఈ రీజనల్ లాంగ్వేజెస్ని మనము డెవలప్ చేయడం కొరకు ఖర్చు పెట్టండి అని చెప్పేవాళ్ళు, వాళ్ళని ఏమంటాం సార్ అంటే ఓరియంటలిస్టులు అంటారు. మిగతా వాళ్ళు ఎవరంటే మనకి యాంగ్లిసిస్ట్ అంటారు అనమాట. యాంగ్లిసిస్ట్ అంటారు. యాంగ్లిసిస్ట్ అని అర్థం ఏంటంటే కాదు ఈ 1,00,000 రూపాయల బడ్జెట్ మీరు ఏం చేయాలంటే భారతదేశంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేయండి అని చెప్పేసి మనకి డిస్ప్యూట్స్ వచ్చినాయి. అందువల్ల మనకి 1835 వరకు బడ్జెట్ అనేది పెడుతూ వస్తున్నారు కానీ ఎక్స్పెండిచర్ అనేది జరగలేదు. ఇది కీ పాయింట్. సో డిస్క్రిప్షన్ లాంటి వాటిలో రాసుకోవటం పాయింట్ రాసుకోవచ్చు. ఓరియంటలిస్టులు అంటే భారతదేశ ప్రాంతీయ భాషలను రీజనల్ లాంగ్వేజ్కి ప్రాధాన్యత ఇవ్వాలి, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాలంటున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య సరైనటువంటి మనకి పరిష్కార మార్గం రాలేదు కాబట్టి ఏం చేశారు సార్, ఇది చాలా కీ పాయింట్. ఇక్కడి నుంచి ఇప్పుడు వరకు చెప్పినంత బ్యాక్గ్రౌండ్ 1835వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు సార్ అంటే లార్డ్ మెకాలే అనేటువంటి ఒక వ్యక్తిని నియమించారు. ఇది మొట్టమొదటి కమిషన్ విద్యకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళు చేసింది. 1835వ సంవత్సరంలో లార్డ్ మెకాలే అనేటువంటి ఆయన మనం చెప్పుకుంటాం మొట్టమొదటి లా కమిషన్ అని చెప్పుకుంటాం దీన్ని. సో లార్డ్ మెకాలే గారిని నియమించి ఏం చెప్తున్నారంటే సార్ మరి ఓరియంటల్ లాంగ్వేజ్కి ప్రాధాన్యత ఇవ్వాలా
యాంగ్లిసిస్టులకి ప్రాధాన్యత ఇవ్వాలా అని చెప్పినప్పుడు 1835లోనే లార్డ్ మెకాలే రిపోర్ట్ చేయమన్నాడంటే రీజనల్ లాంగ్వేజ్కి ప్రాధాన్యత ఇవ్వద్దు, ఇంగ్లీష్ విద్యా విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది హిస్టరీ క్వశ్చన్, రైట్. ఇప్పుడు బిట్ ఏం సార్ అంటే మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ విద్యా విధానానికి ప్రపోజ్ చేసినటువంటి కమిషన్ ఏంటంటే లార్డ్ మెకాలే కమిషను. సంవత్సరాలు మనకు అవసరం లేదు. లార్డ్ మెకాలే మనకి భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి అని ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఇది అయిపోయిందమ్మా. ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగింది సార్ అంటే ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి 1835లో ఎప్పుడైతే అది అయిపోయిందో ఇక ఇమ్మీడియట్గా 1854లో ఏం జరిగిందంటే అసలు ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ఎలా ఏర్పాటు చేయాలో అని మనకి సర్ వుడ్ అంటారు అనమాట. ఈయన ఈ పేరు ఇది సర్ వుడ్ అంటారు. ఈ వుడ్ అనేటువంటి ఆయన లండన్ నుంచి ఒక నివేదికని పంపించాడు. ఈ నివేదికను ఏమంటాం సార్ అంటే డిస్పాచ్ అంటారు. సో ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు సర్ వుడ్ గారు? లండన్ నుంచి భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉండాలనేది ఒక నివేదికని లండన్ నుంచి పంపించాడు, నివేదిక. అందువల్ల మొత్తానికి మనం ఏమని పిలుస్తాం సార్ అంటే వుడ్స్ డిస్పాచ్ అంటారు. చాలామందికి పదాలు తెలియదు, రైట్? జాగ్రత్తగానండి. వుడ్స్ డిస్పాచ్ అంటే ఇది పేరు కాదు, రెండు పదాలని కలిపారు. వుడ్ అనేటువంటి ఆయన లండన్ నుంచి నివేదిక పంపిస్తున్నాడు. ఏం నివేదిక పంపిస్తున్నాడు సార్ అంటే అయా భారతదేశంలో తప్పనిసరిగా విద్యా విధానము ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా మదర్ టంగ్లోనే జరగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మాతృభాష. ఈరోజు 2020 ఎడ్యుకేషనల్ పాలసీ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతృభాషలో జరగాలని ఎవరు చెప్పారు? ఆల్రెడీ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు 1857లో 54లో చెప్పారు. తర్వాత చరికి ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుందో హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ విద్యా విధానంలో ఉండాలి అని చెప్పేసి సార్ చార్లెస్, ఇంకో పదం మర్చిపోయాను రాయటం, సార్ చార్లెస్ అంటారు అన్నమాట. సార్ చార్లెస్ వుడ్ అంటారు అన్నమాట. సార్ చార్లెస్ వుడ్ వారు మనకి ఈ విధానాన్ని నిర్ణయించారు. అయితే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని మనకి తర్వాత కొంత క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఏం చేశారు సార్ అంటే 1882లో, మీ డేట్స్ అవసరం లేదు, మనకి యూపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 1 రాయాల్సిన వాళ్ళు మాత్రమే మెయిన్స్లో ఇలాంటి పదాలు రాయాలి. తర్వాత వచ్చరికి ఏం చేశారు సార్ అంటే హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు. హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు. క్వశ్చన్స్ ఎలా అడిగాడో మీకు తర్వాత చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ హంటర్ కమిషన్ ఏం చెప్తా ఉంది సార్ అంటే అయ్యా మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే మీరు పెట్టాలనుకుంటున్నారో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది బ్యాక్వర్డ్ ఏరియాలో ఉండాలి. మంచి మాట చెప్పాడు ఈరోజు ఈయన. అంటే ఈరోజు మనకి వెనుకబడిన ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు, అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో విద్య నడుస్తుంది అంటే కారణం ఏంటంటే హంటర్ గారు. సో ఈ హంటర్ కమిషన్ ఏం చెప్పింది సార్ అంటే బ్యాక్వర్డ్ ఏరియాలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి చెప్పింది. తర్వాత వచ్చరికి ఏం చెప్తుంది సార్ అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలి, వృత్తి విద్యలనేవి ఉండాలి. ఈ వృత్తి విద్యల వల్ల తమ కాళ్ళపైన తాము నిలబడతారని చెప్పేసి హంటర్ కమిషన్ అనేది నివేదిక ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ ఏంటిది? క్రింది వాణిలో, రైట్ చూడండి, క్రింది వాణిలో విద్యా విధానం, భారతదేశంలో విద్యా విధానంపై ఏర్పాటు చేసినటువంటి కమిషన్లను మేక్ ఆర్డర్, వరుస క్రమములు అమర్చండి. అబ్బా మంచి క్వశ్చన్ అనమాట. చదివిన వాళ్ళకి మాత్రమే ఏం క్వశ్చన్ అనిపిస్తుంది కానీ లేకుంటే మిగతా వాళ్ళ తలనొప్పి వస్తుంది. ఫస్ట్కి వచ్చేసరికి లార్డ్ మెకాలే గారిని ఏర్పాటు చేశారు. లార్డ్ మెకాలే. రెండోది వచ్చరికి మనకి చార్లెస్ వుడ్ గారిని మనకి ఏర్పాటు చేశారు. మూడోది హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇక మనకి ఏం చెప్పుకున్నాము, లార్డ్ మెకాలే అనేటువంటి ఆయన ఎవరంటే లా కమిషన్, మనకి భారతదేశంలో లా కమిషన్ మెంబర్ అనమాట. ఆయన ఫస్ట్ లా మెంబర్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుచుకుంటాం, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే వుడ్స్ డిస్పాచ్ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు? తాట తీశాడు క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానం అనేది లార్డ్ మెకాలే కమిటీ టైంలో వచ్చింది. కానీ మనకి అంటే ఈయన రిపోర్ట్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకొని ఇక్కడ చిన్న వేరియేషన్ ఉంది. ఇంగ్లీష్ విద్యా విధానం ఉండాలని రిపోర్ట్ ఇచ్చింది మాత్రం ఎవరు? లార్డ్ మెకాలే. కానీ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఆయన ఎవరంటే మనకి చార్లెస్ వుడ్ నివేదిక ప్రకారమే మనకి ఇంప్లిమెంట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రపోజ్ చేసినటువంటి ఆయన లార్డ్ మెకాలే గారు. తర్వాత ఇంప్లిమెంట్ చేసింది ఎవరి రికమెండేషన్ ప్రకారం సార్ అంటే చార్లెస్ వుడ్ గారి నివేదిక ప్రకారం. డిస్పాచ్ లండన్ నుంచి వచ్చిందనమాట ఈయన.
రైట్. ఇప్పుడేనండి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సర్ చార్లెస్ వుడ్ డిస్పాచ్ అనేది భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ గవర్నర్ జనరల్ ఎవరంటే డెల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. ఈయన పెట్టినటువంటి సిద్ధాంతం ప్రకారమే మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్. అవన్నీ హిస్టరీలో వస్తే పక్కన పెట్టండి. ఇక హంటర్ కమిషన్ టైంలో మనకి ఎవరు వచ్చారు సార్ అంటే మనకి రిప్పన్ గారు మనకి గవర్నర్ జనరల్గా ఉంటాడు. సార్ ఏంటి సార్ ఈ పదాలంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి మీకోసం. సో మనకి లార్డ్ చార్లెస్ వుడ్ డిస్పాచ్ ఎవరు ఉన్నారు అక్కడ? డెల్హౌసీ గారు ఉన్నారు. వుడ్ ఎవరిక్కడ? డెల్హౌసీ. ఇలానే గుర్తుపెట్టుకున్నాను నేను. తర్వాత వచ్చరికి హంటర్ కమిషన్, హంటర్ ఆరుతో ఎండ్ అవుతా ఉంది. ఎవరు ఇక్కడ? రిప్పన్ గారు. దీని గురించి ఎందుకు ఇంత సఫర్ అవ్వాల్సిన పని లేదు, రైట్. సో వుడ్స్ డిస్పాచ్ అనేది ఎవరి టైంలో గవర్నర్ జనరల్ అంటే డెల్హౌసీ, మనకి హంటర్ కమిషన్ రిప్పన్. ఇది గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ రాస్తూ ఉన్నప్పుడు ఇలా పేర్లు కూడా రాస్తూ ఉంటే మంచి మార్కులు వస్తూ ఉంటాయి. కానీ ఈ పేర్లు గుర్తుండగా మనకి రాయడానికి స్కిప్ చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితి ఒక పాయింట్ చెప్పేసి ముందుకెళ్దాం, రైట్. మనకి ఫస్ట్ వన్ వచ్చరికి లార్డ్ మెకాలే గారు అని చెప్పుకున్నాం. తర్వాత వచ్చరికి చార్లెస్ వుడ్, నెక్స్ట్ వచ్చరికి హంటర్ కమిషను. ఇంకొక పాయింట్, గత మనకి ఏపీపీఎస్సీలో ఎన్నిసార్లు అడిగాడో నాకే తెలియదు, చాలాసార్లు చూశాను నేను. 1904లో ఏం చేశారు సార్ అంటే ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ అనేది చేశారు. ఇండియన్ యూనివర్సిటీ భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంతే, చాలాసార్లు అడిగాడు. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టాన్ని ఎవరు చేశారంటే బ్రిటిషర్స్ చేశారు. ఎప్పుడు చేశారంటే 1904. ఈ యూజీసీ డిఫరెంట్, అది 53, 56 అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను, భయపడాల్సిన పని లేదు. ఇక అయిపోయిన తర్వాత రైట్, ఇకపోతే ఇది మనకి బ్రిటిష్ వాళ్ళు బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగినటువంటి స్టోరీ. ఇప్పుడు చూడండి, ఇక మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి భారతదేశంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఎవరంటే ఆయన మౌలానా ఆజాద్ గారు మనకి భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. చాలాసార్లు అడిగాడు బిట్ ఇది. అయితే దీని మీద ఎక్కువసార్లు అడిగిన బిట్ ఏంటి సార్ అంటే ఈయన బర్త్డే ఎప్పుడు సార్ అంటే నవంబర్ 11th ఏమంటామంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. నేషనల్ ఎడ్యుకేషన్ డే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నవంబర్. తర్వాత వచ్చరికి మౌలానా, ఎన్ఏతో ఎండ్ అవుతుంది నేను పేరు, మౌలానా నవంబర్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎడ్యుకేషన్ డే. నోట్, ఇలాగే ఒక 11 మీద ఒక డేట్ ఉంది. 11 ఏంటి సార్ అంటే జూలై 11 ఏంటి సార్ అంటే పాపులేషన్ డే అంటారన్నమాట. ఇంటర్నేషనల్ పాపులేషన్ ఎరాడికేషన్. పాపులేషన్ డే అంటే పాపులేషన్ పెంచాలని కాదు. సో పాపులేషన్ ఎరాడికేషన్ డే అనేది మనకి జూలై 11. సో ఇది గుర్తుపెట్టుకోండి. జనాభా ఎక్కువైతే ఏమవుతారు? జూలైగా తిరుగుతారు, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి డేట్స్ లేకుండా మర్చిపోతారు. మౌలానా అన్నప్పుడు నవంబర్లో వచ్చింది. తర్వాత జూలై ఎప్పుడు తిరుగుతారు? జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు అందరూ జూలైగా తిరుగుతాడు, ఎవడు పని చేయడు. జూలై 10, నవంబర్ 11, జూలై 11, వరుసగా మ్యాచింగ్స్ ఇచ్చాడు అన్ని 11 మీద, రైట్. ఇక 48లో ఏం చేశారు సార్ అంటే ఒక 48, 52, 64, 65 ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి గతంలో క్వశ్చన్ అడిగాడు. ఏంటి సార్ అంటే ఫస్ట్ 1948 ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి మనకి చైర్మన్ ఎవరంటే సార్ అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, గుర్తుపెట్టుకోండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకి దేనికి సంబంధించింది సార్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్. సో యూనివర్సిటీ లెవెల్లో మనకి విద్యా విధానం ఎలా ఉండాలి అన్నప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని చెప్తారు. యాక్చువల్గా ఈయన బర్త్డే టీచర్స్ డే చేస్తారు. ఈయన టీచర్ కాదు, ఈయన ప్రొఫెసర్, ఈయన టీచర్ అయితే కాదు, రైట్. సో కానీ మనం అలా చేసుకుంటూ వస్తున్నాం, పక్కన పెట్టేసండి దాన్ని. ఇక సెకండరీ ఎడ్యుకేషన్ అనేది మనకి ఏర్పాటు చేశారు 52లో. దీనికి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కి మనకి చేరేవారు సార్ అంటే ఎల్ఎస్ ముదలియార్ అంటారు. ఎల్ఎస్ మొదలియార్ అంటారు, ఏదైనా ఒకటే. సో ఎల్ఎస్ మొదలియార్ అనేది మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి చైర్మన్ ఆయన. ఇక 1964-65లో మనకి ఇంకో కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది లెవెల్ పేర్లో ఉంది, సెకండరీ లెవెల్లో ఉన్నటువంటి దాంట్లో మాడిఫికేషన్ తీసుకురావడం కోసం.
తర్వాత వచ్చరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ద ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. టోటల్గా ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకోవడం కొరకు డిఎస్ కొఠారి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డిఎస్ కొఠారి కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కొఠారి కమిషన్ రికమెండేషన్ ప్రకారమే 1968లో ఫస్ట్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ తీసుకొచ్చారు. ఇదే మనకి రేపొద్దున క్వశ్చన్. ఇప్పుడు మనకి థర్డ్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ నడుస్తూ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే ఫస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది? 68లో వచ్చింది. ఇదొక క్వశ్చన్. రెండో క్వశ్చన్, సో ఫస్ట్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీని ఏ కమిషన్ ప్రకారం తీసుకొచ్చారు సార్ అంటే డిఎస్ కొఠారి కమిషన్ ప్రకారం తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి పాయింట్ ఏంటి సార్ అంటే మౌలానా గారిని పక్కన పెట్టేసాడు. మనకి స్టాండర్డ్ అందరూ తెలిసిందే, మీకు జస్ట్ డేట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పుకోను. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్ని చదువుతాం కానీ నెక్స్ట్ డే మర్చిపోతాం. అదే మనకు వచ్చినటువంటి పెద్ద రోగం, అందుకే మనకి సర్వీసులు రావట్లేదు. సో ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనివర్సిటీ లెవెల్లో మీకు చెప్పాను. యూనివర్సిటీ లెవెల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీలో ఈజ్ ద వైస్ ఛాన్సలర్. అక్కడ నేను పీజీ చేశాను, రైట్. సో ఆంధ్ర యూనివర్సిటీలో ఈయన ప్రొఫెసర్, ఆయన పేరు మీద కూడా మనకి ఫస్ట్ ఫోటోలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో పక్కన పెట్టదాం. సో సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు ఈయన యూనివర్సిటీ అన్నప్పుడు ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇక సెకండరీ ఎడ్యుకేషన్ మీద మీరు ఇయర్ కనుక గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి సార్ అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 52లో జరిగినాయి. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 52లో జరిగింది. దేనికి జరిగినాయి? లోక్సభకి ఎలక్షన్లు జరిగినవి. గుర్తుపెట్టుకోండి. ఎల్ఎస్ అంటే ఎల్ఎస్ మొదలయ్యారు. ఎల్ఎస్ ఎప్పుడు మొదలైనవి ఎలక్షన్స్? 52లో మొదలైనవి. 52లో మొదలైనవి ఎప్పుడు సార్ అంటే దేనికంటే జనరల్ ఎలక్షన్స్. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి 64-65లో ఏర్పాటు చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ, ఈ సర్వేపల్లి రాధాకృష్ణకి సంబంధించిన రికమెండేషన్ ప్రకారమే మనకి ఉన్నటువంటి అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇది క్వశ్చన్. సో శ్రీమతి ఇందిరాగాంధీ మనకి ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు, ఆవిడ తీసుకొచ్చారు. గతంలో అడిగిన క్వశ్చన్, యూపీఎస్సీ క్వశ్చన్. ఈ 68కి ఒక పేరు పెట్టారు, రాడికల్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ అన్నారు. దీన్ని కట్ చేద్దాం. సో రాడికల్ రీస్ట్రక్చరింగ్ అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఉన్నదాన్ని ఏం చేశారు? రీస్ట్రక్చరింగ్ చేశారు. ఏం చేస్తున్నారు తర్వాత? ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటి వరకు దళితులైనటువంటి వాళ్ళు, మహిళలైనటువంటి వాళ్ళకి చదువుకోవడానికి పెద్దగా అవకాశాలు ఉండేవి కాదు. సో ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చదువుకునే హక్కులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని రాడికల్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ అనే పేరు పెట్టారు. ఇది మనకి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఫస్ట్ పాలసీకి సంబంధించి. ఇక ఫస్ట్ పాలసీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఇంకా ఏం చెప్తున్నారు ఈ పాలసీలు అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అప్ టు 14 years ఏజ్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి అన్నారు. అంతే, ఇవ్వలేదు. ఎందుకంటే దాన్ని మోడిఫికేషన్ చేయలేదు, తర్వాత చేశారు. ఏంటనేది మనకి చెప్తాను తర్వాత. సిద్ధోటి పెట్టారు. తర్వాత ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీస్కి సంబంధించి ఏమన్నారు సార్ అంటే 3 లాంగ్వేజెస్ పెట్టారు. మనం చదువుకుంటాం 10th క్లాస్లో. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చరికి తెలుగు అని, సెకండ్ లాంగ్వేజ్ హిందీ అని, సో తర్వాత ఇంగ్లీష్ అని చెప్పేసి మనం చదువుకుంటాం. ఇలా త్రిభాష సూత్రాన్ని 3 లాంగ్వేజ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఇలా 3 భాషలు తప్పనిసరిగా ఉండాలి అనేది ఎప్పుడు పెట్టారు సార్ అంటే 1968లో పెట్టారు. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే 4 క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ 1968లో. 4 క్వశ్చన్స్ ఏంటంటే ఏ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చిందంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ రికమెండేషన్ ప్రకారం మనకు వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఫస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎప్పుడు చేశారంటే 1968లో చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడోది వచ్చరికి ఫస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీలో మనకి ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ. ఇక 4వది 2 అంశాలు గుర్తుపెట్టుకుందాం. త్రిభాషా సూత్రాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. 14 సంవత్సరాల వాళ్ళకి నిశ్చిత నిర్బంధం ఇవ్వాలన్నారు. దీనికి ఒక పేరు పెట్టారు, రాడికల్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ అని పెట్టారు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే 1986లో సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది మనకు ఒకటి వచ్చింది. ఈ సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకొచ్చింది ఎవరు సార్ అంటే సో ఇందిరాగాంధీ అనగానే తర్వాత ఆమె కొడుకు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. సో రాజీవ్ గాంధీ గారు మనకి సెకండ్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకొచ్చాడు.
ఈయన తీసుకొచ్చినటువంటి ప్రధానమైన మార్పులు వెరీ వెరీ గుడ్, స్టార్ మార్క్ వేసుకోండి. 10+2+3 ఇది మనం చదువుకున్నటువంటి విద్యా విధానం అనేది ఎప్పుడు పాలసీది 1986 సెకండ్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీకి సంబంధించి. ఇప్పుడు మనకి థర్డ్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏంది 5+3+3+4 అనేది మీకు చెప్తాను. ఇక 10+ అన్నప్పుడు మనం చెప్తాం ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది 5th క్లాస్ వరకు చదువుకుంటాం. తర్వాత వచ్చరికి అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది 6th 7th 8th అనేది మనం చదువుతాం 8th క్లాస్ వరకు. తర్వాత వచ్చరికి హై స్కూల్ అంటారు. హై స్కూల్ ఎప్పుడు సార్ అంటే 9th 10th అని హై స్కూల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 6th 7th 8th ఒక 3 years మనం చెప్పుకుంటాం, ఇది ఒక 2 years చెప్పుకుంటాం. అంటే 5+3+2 మొత్తాన్ని కలిపి మనము 10 అంటాం. రైట్, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు కొత్తది దీన్ని మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ బిలో. రైట్, ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎప్పుడు మనకి 1868. ఫస్ట్ అన్నప్పుడు 6 ముందు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీ అన్నప్పుడు 86. అంటే 9 డౌన్ చేస్తే ఏమవుతుంది 6 అవుతుంది. అంటే ఫస్ట్ది 68, సెకండ్ అది ఏమవుతుంది 86, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి రాజీవ్ గాంధీ పెద్దాడా ఇందిరాగాంధీ పెద్దామంటే ఇందిరాగాంధీ పెద్దాము కాబట్టి ఫస్ట్ ఇందిరాగాంధీ వస్తారు, తర్వాత రాజీవ్ గాంధీ. చదువుకునేటప్పుడే మీరు ఒక ఫార్మేట్ని క్రియేట్ చేయాలా, అప్పుడే మీకు గుర్తుంటుంది. రైట్, ఇక సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీకి వెళ్ళే ముందు సో సెకండ్ పాయింట్ చూద్దాం. ఎడ్యుకేషనల్ పాలసీ ఏంటి సార్ అంటే మనకి ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో 1986 ఏదైతే మనకి సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీ ఉందో దీనికి కొన్ని మోడిఫికేషన్ చేశారు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. దీనికి ఎప్పుడు మోడిఫికేషన్ చేశారు సార్ అంటే 1992లో ఒక మోడిఫికేషన్ చేశారు, 2009లో ఒక మోడిఫికేషన్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో 1986లో ఎవరు తీసుకొచ్చారు మనకి రాజీవ్ గాంధీ సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకొచ్చారు. 1992లో ఎవరు సార్ అంటే పివి నరసింహారావు గారు మనకి తీసుకొచ్చారు. తర్వాత వచ్చరికి 2019లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు. ఇక మోడిఫికేషన్స్ అనేవి 1986కి వచ్చినటువంటి ఫస్ట్ మోడిఫికేషన్ 92లో అన్నప్పుడు దీనికి మధ్యలో కొన్ని కమిషన్స్ వచ్చాయి. ఇది కొంత డెప్త్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఎవరు రికమెండేషన్ చేశారు సార్ అంటే ఆచార్య రామమూర్తి గారు 1986ని కొంచెం మాడిఫై చేయండి సార్, అప్పుడున్న సంవత్సరాలు వేరు, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ మారుతా ఉందన్నారు. తర్వాత వచ్చరికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మన తెలుగు వ్యక్తి జనార్దన్ రెడ్డి. సో జనార్దన్ రెడ్డి కమిషన్ కూడా ఏర్పాటు చేశారు మనకి భారతదేశంలో. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? రామ్మూర్తి అంటే 1990లో ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1992లో ఏర్పాటు చేశారు. తర్వాత ఇంకోటి కమిటీ యశ్పాల్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పిల్లల యొక్క పుస్తకాల యొక్క బరువు ఇంత అనేది ఉండాలి. పిల్లల యొక్క పుస్తకాల బరువు వల్ల మనకి వాళ్ళ యొక్క బ్యాక్ బోన్ అనేది పాడవుతుందని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో నేను బీఎడ్ చేశాను కదా, మాకు ఈ క్వశ్చన్ వచ్చింది మేము రాస్తున్నప్పుడే ఎడ్సెట్ ఎంట్రన్స్లో. సో పుస్తకాల బరువులకు సంబంధించిన రిపోర్ట్ తగ్గించాలని చెప్పింది ఎవరంటే యశ్పాల్ కమిటీ 1992లో. అంటే ఇక్కడ సంవత్సరాలు ఇంపార్టెంట్ కాదు. సంవత్సరాలకు ఎవరికి ఇంపార్టెంట్ సార్ అంటే యూజీసీ నెట్ రాసేవాళ్ళు. నేను ప్రిపేర్ అయినా అని చెప్పాను కదా, యూజీసీ నెట్లో ఇది లాస్ట్ సిలబస్ మనకి పేపర్ 1లో కనిపిస్తూ ఉంటుంది సిలబస్ కింద. అక్కడ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. సో మనకి జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నప్పుడు రామ్మూర్తి కమిటీ, రెడ్డి గారి కమిటీ, తర్వాత చివరిలో ఎవరు ఏ లెటర్ యశ్పాల్ కమిటీ. సో దీని మోడిఫికేషన్ ప్రకారం పివి నరసింహారావు గారు చేశారు. తర్వాత 2009లో మనకి డాక్టర్ మన్మోహన్ గారి సింగ్ టైంలో ఏం జరిగింది సార్ అంటే ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే 2009లో తీసుకొచ్చారు. నోట్ మీకు పాలిటీలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మంచి ఆర్టికల్కి సంబంధించి ఆర్టికల్ 21A కిందికి పెట్టారు మేడం. ఆర్టికల్ 21A అనే దాన్ని పెట్టారు. ఎప్పుడు పెట్టారు సార్ అంటే 86th అమెండ్మెంట్ 2002లో పెట్టారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది సార్ అంటే ఆర్టికల్ 21A ప్రకారం ఏం చేస్తుంది సార్ అంటే సో మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనమాట. ఉచిత నిర్బంధ విద్య అనేది ఇవ్వాలి. ఫండమెంటల్ రైట్స్లో పెట్టినప్పుడు తప్పనిసరిగా దాన్ని ఫాలో అవ్వాలి. సో 21 ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విద్యా హక్కు చట్టం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చింది. అమలు ఎప్పుడు జరిగింది? 2010 ఏప్రిల్ 1లో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్మర్ హాలిడేస్లో ఓపెన్ అయింది చూడండి, గుర్తుపెట్టుకోండి. మనకి రేపు పొద్దున ఆప్షన్లో జూన్ 1 జూలై 1 అంటారు. జూలై 1 పెడతాను, తప్పది. సమ్మర్ హాలిడేస్లో పెట్టారు. 2010 నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. యాక్ట్ మాత్రం
2009, ఇంప్లిమెంటేషన్ మాత్రం April 1, 2010. ఈ 2 క్వశ్చన్ పక్కన పెట్టండి. అయితే యాక్ట్ చేయడానికి ముందే ఏం చేశారు? అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. రాజ్యాంగాన్ని సవరణ చేశారు. ఆ సవరణ చేయాలంటే ఏం చేయాలి? ఆర్టికల్స్ని యాడ్ చేయాలి. ఎన్నో ఆర్టికల్ని పెట్టారు? ఆర్టికల్ 21A కింద పెట్టి ఎన్నో రాజ్యాంగ సవరణ సార్ అంటే 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేస్తే 2009లో చట్టం చేసి 2010లో అమలు చేశారనమాట. సో ఇది మనకి పార్ట్ ఏకి సంబంధించి. నెక్స్ట్ పార్ట్ బిలో మనకి 2020 ఎడ్యుకేషనల్ పాలసీలో ఇలాగే సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవాలో చెప్పుకుంటూ కొంత మోడిఫికేషన్ చేసి సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.